హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఫాక్ట్. సో ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, పైకి మంచిగా కనిపించే వాళ్ళు, పైకి మంచిగా మాట్లాడే వాళ్ళందరూ జెన్యూన్ అయిపోరు. ఎందుకు ఇలా అంటున్నానంటే, రీతూ చౌదరి మనందరికీ తెలిసిన అమ్మాయే. ఈవిడ ప్రదీప్ మాచిరాజు స్వయంవరం అనే షో ద్వారా కొంత పాపులారిటీ అయితే సంపాదించుకుంది. తరువాత జీ తెలుగులో కొన్ని సీరియల్స్లో నటించింది, అలాగే యాంకర్గా కూడా చేసింది. అయితే రీసెంట్గానే బిగ్ బాస్ 9లోకి ఎంటర్ అయింది. సో అంతా పాజిటివ్ ఉంది, మరి జెన్యూన్ అయిపోరు అని అన్నారు అనే డౌట్ మీకు రావచ్చు. రీతూ చౌదరి ఇంత దారుణానికి ఒడిగట్టిందంటే ఎవ్వరు నమ్మరు. పైకి మంచిగా కనిపించే ఈ రీతూ ఇద్దరి లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళను విడగొట్టేసింది. గౌతమి చౌదరి అండ్ ధర్మ మహేష్ జీవితంలోకి రీతూ అర్ధాంతరంగా ఎంటర్ అయింది. వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణమైంది. అసలు రీతూ చౌదరి ఎలా ఎంటర్ అయింది, ఏం చేసిందో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రీతూ చౌదరి ఒక మూవీలో ధర్మ మహేష్ తో యాక్ట్ చేసిందంట. సో ఆమెతో పరిచయం అయ్యాక ధర్మ ఇంటికి రావడమే మానేశాడంట. ధర్మ అలాగే తన వైఫ్ గౌతమి మణికొండలో విల్లాలో ఉండేవారంట. ఆ టైంలో గౌతమికి 3 months ప్రెగ్నెన్సీ అంట. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ధర్మ మహేష్ ఆవిడ్ని పట్టించుకోవడం మానేశాడంట. అయితే జూన్ 9కి రీతూ చౌదరి మ్యాటర్లో ధర్మకి అలాగే గౌతమికి గొడవ జరిగిందంట. బట్ అంతకు ముందు నుండే ధర్మ గౌతమితో మాట్లాడడం అలాగే ఇంటికి రావడం మానేశాడంట. తన బర్త్డేకి కూడా రాలేడంట. రీతూ పరిచయం కంటే ముందు గౌతమిని చాలా బాగా చూసుకునేవాడే అంట. అయితే గౌతమి బర్త్డే రోజు మహేష్కి రమ్మని కాల్ చేస్తే ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఒక అమ్మాయితో ఉన్నాడంట. సో ఆ విషయం తెలియకుండా మళ్ళీ మార్నింగ్ కప్పిపుచ్చుకోవడానికి సెలైన్ పట్టుకొని వచ్చి యాక్ట్ చేశాడంట. యాక్ట్ చేయడమే కాకుండా, నాకు హెల్త్ బాగాలేక నేను హాస్పిటల్లో ఉంటే నువ్వు ఇన్నిసార్లు కాల్ చేసి నన్ను డిస్టర్బ్ చేశావు అని ఆమెను మానసికంగా మాటలతో వేధించాడంట. అయితే ఒకసారి గౌతమి ధర్మ ఫోన్ లాక్కోగానే తను రీతూ చౌదరితో చాట్ చేస్తున్నాడని తెలిసిందంట. రీతూ లొకేషన్ పంపి రమ్మని మెసేజ్ చేసిందంట. సో గౌతమి చూడగానే ధర్మ గౌతమి ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా పొట్టపై చేయి పెట్టి నెట్టాడంట. సో ఆ విషయంలో వాళ్ళకి గొడవ జరిగిందంట. ధర్మ అక్కడికే ఊరుకోకుండా గౌతమి వాళ్ళ నాన్నకు కాల్ చేసి గౌతమిని తీసుకెళ్ళమని చెప్పాడంట. సో గౌతమి వాళ్ళ నాన్న వచ్చి ప్రెగ్నెంట్ అని బాధతో ఆవిడ్ని తీసుకెళ్లిపోయారంట. అలాగే ఒకసారి గౌతమి వాచ్ పోతే సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే రీతూ చౌదరి చాలాసార్లు ధర్మ దగ్గరికి వస్తూ వెళ్తూ కనిపించిందంట. అది midnight 1 o'clockకి. రీతూ చౌదరి పరిచయం కన్నా ముందు ధర్మ రింగ్ చేసేవాడు కాదు అని ధర్మ వైఫ్ గౌతమి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. 2025 వరకు ధర్మ అలాగే రీతూ చౌదరి ఎఫ్ఐఆర్ నడుస్తూ ఉందంట. సో ఇలా రీతూ చౌదరి ఇద్దరి లైఫ్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళను విడగొట్టేసింది. సో ఇది ఇవాళటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.